నమస్తే. మొత్తానికి రాజమౌళి అప్డేట్ ఎప్పుడు చూస్తుండగా సడన్గా 2-3 మూవీస్కి సంబంధించి అయితే అప్డేట్స్ వచ్చేసాయి. ఏంటి షాక్ అవుతున్నారా? అంటే రాజమౌళి దర్శకత్వం చేస్తున్నటువంటి మూవీస్ కాదు, రాజమౌళి సమర్పణకు సంబంధించినటువంటి మూవీస్. అయితే ఆ మూవీస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి రాజమౌళికి సంబంధించిన మూవీ అప్డేట్ అనగానే అది టక్కున వైరల్ అయిపోయేటువంటి కంటెంట్. కానీ ఇప్పుడు రాజమౌళికి సంబంధించి దర్శకత్వంలో వచ్చేటువంటి అప్డేట్స్ అనుకోవాలా, సమర్పణలో వచ్చేటువంటి ఒక అప్డేట్స్ అనుకోవాలా? ఏమనుకోవాలని చెప్పే ముందు ఇండస్ట్రీలో ఒక 3 ఫ్యామిలీస్ ఉంటాయి. నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంటే అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ అనుకోవచ్చు. అవును అవును. ఈ రెండింటిలో 11 మంది హీరోలు ఇలా చెప్తూ ఉంటారు కదా, నందమూరి ఫ్యామిలీలో వీళ్ళు ఉండాలని. మెగా ఫ్యామిలీ డామినేషన్ అనుకుంటాం కాబట్టి ఈ మెగా ఫ్యామిలీ డామినేట్ అయ్యేలాగా రాజమౌళి గారి ఫ్యామిలీ ఉందనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకోవచ్చు. సినిమా చేస్తుంటే కూడా వాళ్ళ టీం అంతా వాళ్ళే ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లోనే సంగీత దర్శకుడు ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే కథా రచయిత ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే డైరెక్టర్ ఉన్నాడు, మరి వాళ్ళ ఇంట్లోనే హీరోలు ఉన్నారు. యంగ్ మళ్ళీ జనరేషన్ 3వ జనరేషన్ వచ్చేసింది వాళ్ళ ఇంట్లో కూడా. శ్రీసింహ కానీ, కాలభైరవ కానీ, అంటే కీరవాణి గారు వాళ్ళ బ్రదర్ ఆయన పేరు ఆయన ఉన్నారు కదా, ఆయనతో పాటు విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు, ఇలా ఆ ఫ్యామిలీలో ఇక శ్రీవల్లి గారు రాజమౌళి గారి వైఫ్ కూడా కాస్ట్యూమర్ గాను వీళ్ళు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. జనరల్గా ఒక విధంగా చెప్పుకుంటే ఫ్యూచర్లో ఒక మెగా ఫ్యామిలీ లాగానే ఈ ఫ్యామిలీ కూడా, ఈ రాజమౌళి గారి ఫ్యామిలీ కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. కంప్లీట్ ప్యాకేజ్ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళే మొత్తం చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఫిల్మ్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు. వాళ్ళు ఆ ఫ్యాక్టరీ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. సినిమా నాడి పెట్టారు కాబట్టి, సక్సెస్ ఆ ఇంట్లో ఉంది కాబట్టి. శివశక్తి దత్త, ఇందాక నేను చెప్పిన శివశక్తి దత్త కూడా ఆయన ఆ ఫ్యామిలీ వ్యక్తే. ఇట్లా ఆ ఫ్యామిలీ నుంచి తండోపతండాలుగా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే కొత్తగా 2 సినిమాలు కూడా అనౌన్స్ చేసేసారు. దీనికి ముందు ప్రేమలు అనే సినిమాని, మలయాళ సినిమా, పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాని కొంటే దానికి రూపాయికి 10 రూపాయలు వచ్చేట్టుగా హిట్ అయింది ఆ సినిమా. ఓకే. దాంతో పూర్తి స్థాయిలో వీళ్ళు దృష్టి పెట్టారండి. అది కాబట్టి రాజమౌళి ఫిల్మ్ ఫ్యాక్టరీ అనవచ్చు, RFF. అంటే మొత్తానికి చూసుకుంటే రాజమౌళి గారి నుంచి మూవీ అప్డేట్ అనగానే అది చాలా అతి భయంకరంగా వైరల్ అవుతూ వెళ్తుంది. అయితే చాలామంది ఇంతకు ముందు రాజమౌళికి సంబంధించి అప్డేట్ అనగానే ఆయన దర్శకత్వం చేస్తున్నటువంటి మూవీస్ ఏమో అనుకున్నారు. కానీ ఆయన సమర్పణలో రాబోతున్నటువంటి మూవీస్ కాబట్టి దీనికి కూడా ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైనటువంటి యొక్క ప్రేక్షకులు వచ్చేటట్లుగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు అన్నట్టు ఇందాక ఎగ్జాంపుల్ ప్రేమలు, అది ఒక చిన్న సినిమా అయినా సరే ఒక మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొడుతూ వస్తుంది. అయితే రానున్నటువంటి ఒక సినిమాలు కూడా 2 అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి వచ్చి బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి డైలాగ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేది ఒకటైతే, ఇంకోటి వచ్చేసి ఫహద్ ఫాసిల్ సంబంధించింది ఆక్సిజన్. సో ఈ 2 మూవీస్ గురించి ఏం చెప్పు? ఈ రెండిట్లోనూ కూడా ఫహద్ ఫాసిల్ హీరో. ఒకటేమో ఫ్రెండ్షిప్ మీద ఆక్సిజన్ అనే టైటిల్ కూడా కొత్తగా ఉంది. ఆక్సిజన్ అనే టైటిల్లోనూ కొత్తగా ఉంది. అది ఒక మిస్టరీ సినిమా లాగా ఫ్రెండ్షిప్ ఇదిగా ఉంది. దానికి మాస్క్ పెట్టుకుని ఉన్న ఫహద్ ఫాసిల్ కనిపించాడు. ఇంకొకటి ఏంటంటే ఒక పాపతో ఉన్న ఫహద్ ఫాసిల్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే డైలాగ్, దాంట్లో ఒక పాపతో ఉన్న ఫహద్ ఫాసిల్ కనిపించాడు. రెండిట్లోనూ మరి ఫహద్ ఫాసిల్ని హీరోగా పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది తెలియదు. కానీ ఫహద్ ఫాసిల్ మంచి నటుడు,